హాయ్ అండి. ఫండే షోలలో కూడా నాగార్జున గారు తనుజను ఎందుకు అలా పర్సనల్ అటాక్ చేస్తున్నాడు అనిపించింది నాకు. మీకు అనిపించిందో లేదో తెలియదు కానీ నాకైతే ఇలా పర్సనల్ అటాక్ అనిపించింది. జగదేక వీరుడు అతిలో సుందరుడు అని చెప్పేసి ఒక ట్యాగ్ ఫోటోకు ఉన్నటువంటి ట్యాగులో కూడా అతి చేస్తున్న సుందరి అని పెట్టమని చెప్పేసి ఎంతవరకు సార్ కరెక్ట్? అది మీరు అనడం ఎంతవరకు కరెక్ట్ సార్? అతి ఏం చేసింది తనుజ? మీరు ఎప్పుడన్నా స్టేజ్ పైన ఉండి మీరు ఏమన్నా యాంకరింగ్ చేస్తుంటే మీ యాంకరింగ్కి ఏమైనా అడ్డం వచ్చిందా? పోనీ తూతూతోని అన్నిట్లకు దూరిందా? పోనీ ఎవరన్నా మాట్లాడినా కూడా ఓవర్లాప్ చేసిందా? మీరు వేసే పాటలకు ఆమె అందరికన్నా ముందుగా వచ్చి నేను డ్యాన్స్ చేస్తాను చెప్పేసి డ్యాన్స్లు వేసిందా? ఎందుకు సార్ ఆ అమ్మాయి ఎంబడి పడుతున్నారు? ఆ అమ్మాయి ఎంబడి ఎందుకు అనవసరంగా పడుతున్నారు? ఎందుకు ఆ అమ్మాయిని డిగ్రేడ్ చేస్తున్నారు? మొన్న కూడా క్యాప్టెన్ అయినాగానే తలపోరు నెత్తికెక్కిందా? ఆ మాట దారితే ఆట దారుతుంది, అదల పతలానికి పడిపోతామని చెప్పేసి పో అని చెప్పి దివ్యనన్నందుకే అంత పెద్ద క్లాస్ బీకిరు. అదే సీజన్ 8లో ఇంకో ఎవరు సీజన్ 8లో వచ్చేసి మన అభయ్ నవీన్ గారు బిగ్ బాస్ను ఒక మాట అన్నాడు అని చెప్పేసి అన్నం పెట్టడానికి ఏదో అప్పుడు వాళ్ళ అన్నం కోసం ఆట ఆడాలి, దానికోసం అలా అన్నం కోసం ఏదో అన్నాడని చెప్పేసి దానిపైన అబ్బాయిని క్లాస్ బీకేసి మొకాళ్ళ పైన కూర్చొని క్షమాపణలు చెప్పినా కూడా రెడ్ కార్డ్ అని చెప్పేసి బెదిరించి గేట్లు ఓపెన్ చేసి గెట్ అవుట్ అని బయటికి నెట్టేలాగా బెదిరించారు. అక్కడొక రూలు ఇక్కడొక రూలు అంటే ఏంటంటే ఇక్కడ కుర్చీలు తన్నినా తప్పులేదు, అమ్మాయి మీదకి అగ్రెసివ్గా వెళ్ళినా తప్పులేదు, బూతి మాటలన్నా తప్పులేదు. ఏది నాన్న ఒక్కసారి సెల్యూట్ చేయి. ఆ రోజు ఎట్లా చేసిన సెల్యూట్ క్యాప్టెన్ కాగానే మళ్ళీ ఒకసారి సెల్యూట్ చేయి నాన్న, నేను కూడా చేస్తా, సెల్యూట్ చేయి అని చెప్పేసి సెల్యూట్ చేసుకొని ఆ కప్పు తీసుకొచ్చి చేతిలో పెట్టొచ్చు కదా నాగార్జున సార్. మీరు ఆల్రెడీ ఫిక్స్ అయిపోయినారు కదా, మీరు ఎలాగో ఇయ్యరని చెప్పేసి సెలబ్రిటీలను తీసుకొచ్చి తొక్కుతారని చెప్పేసి కప్పు ఇవ్వచ్చు కదా. మీ టీఆర్పీ రేటింగ్ల కోసం సెలబ్రిటీలు వాడుకోవచ్చు, టీఆర్పీ రేటింగ్ల కోసం సెలబ్రిటీలు వాడుకోవచ్చు, కప్పు మాత్రం ఎవరికి ఇవ్వాలో అలాగే ఇచ్చుకోవచ్చు. మాకు అర్థమవుతుంది. కానీ నిన్న లేపిన షోలలో అదే శివాజీ గారు కాపీ కోసము సీజన్ 7లో బిగ్ బాస్ వాళ్ళని ఎన్నో మాటలు అన్నాడు. శివాజీ గారిని ఏ రోజన్నా అడిగిరా? తనుజ ఎందుకు బిగ్ బాస్ ఒకటే సంచాలకులు సీజన్ మొత్తం పెడతారా అన్నందుకు బిగ్ బాస్ అనంతే వచ్చి ధైర్యం వచ్చిందా అని చెప్పేసి నిన్న కూడా కోపాడిరు. ఏంటి సార్ అక్కడ అమ్మాయినా? ఆ అమ్మాయి నచ్చలేదా మీకు? నచ్చకపోతే ఎందుకు పిలవాలి సార్ షోకి? ఎందుకు సెలబ్రిటీలను పిలుస్తారు సార్? మీ టీఆర్పీ రేటింగ్ల కోసం సెలబ్రిటీలు కావాలి, వాళ్ళను వాడుకోండి, సెలబ్రిటీల అనే కోణంలో వాళ్ళని తొక్కుతూ మీకు ఇష్టమైన కప్పించుకోండి. కానీ కప్పించుకున్న కోణంలో ఎందుకు సార్ అంతా డిగ్రేడ్ చేస్తారు వాళ్ళని? నాకు అలా అడగాలనిపించింది. నేను అడిగిన దాంట్లో మీకు తప్పనిపిస్తే కామెంట్ చేయండి. నాకైతే తనుజను డైరెక్ట్ టార్గెటే చేస్తున్నట్టుగా అనిపించింది. నాకు మీకేమనిపించింది? తనుజ విషయంలో నాగార్జున గారు కానీ బిగ్ బాస్ టీం వాళ్ళు కానీ డైరెక్ట్ టార్గెట్ చేస్తున్నారని అనిపించిందా లేదా అనేది కామెంట్ చేయండి. నాకైతే టార్గెట్ చేస్తున్నా అనిపించింది. దయచేసి సెలబ్రిటీలు ఎవరైనా ఈ వీడియో చూస్తుంటే మాత్రం నెక్స్ట్ సీజన్లోకి వెళ్ళబాకండి. ఎందుకంటే మీరు ఏదైనా ఒక షో చేసుకొని కూడా డబ్బులు సంపాదించుకోవచ్చు, బిగ్ బాస్ షోకి మాత్రం